హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మన కర్రీ వచ్చేసి ములక్కాడ టొమాటో అండి. మన ములక్కాడల్ని ఇలా పైన తొక్కంతా ఇలా తీసుకోవాలి, లేకపోతే కర్రీ చేదుగా ఉండిద్ది. అన్ని ములక్కాడల్ని అలాగే తీసుకోవాలి. ఇలా అండి. లేత పల్లీలను తీసుకోవాలండి మనం. అంతా చక్కగా తీసుకోవాలి, తొక్కంతా, లేకపోతే దాని స్మెల్ కూడా వచ్చిద్దండి, చేదు స్మెల్, వగరుగా ఉండిద్ది కర్రీ అంతా. అందుకని తొక్క తీసుకోవాలి. ఇలా అన్నీ అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చూసి ఎలా ఉందో. ఇలా అన్ని తొక్కలు తీసుకున్న తర్వాత వీటిని కడిగి పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో. పావు కేజీ టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఇవి కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, ఒక పావు కేజీ టమాటా ముక్కలు, ఆనియన్ ఒక పెద్ద సైజు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ తక్కువ వేసి టమాటాలు ఎక్కువ వేస్తే పుల్లగా ఉండిద్ది, కర్రీ అనేది అస్సలు బాగోదు. టమాటాకి సరిపడేలా ఆనియన్స్ వేసుకోవాలి. పావు కేజీ టమాటాలకి ఒక పెద్ద ఉల్లిగడ్డ అయినా, లేకపోతే 2 మామూలు సైజు ఉల్లిగడ్డలైనా వేసుకోవాలి. లేకపోతే అసలు కర్రీ అనేది పుల్లగా ఉండేది, టమాటా ఎక్కువైపోయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటోలో ఉప్పు వేయాలి. ఉప్పు, పసుపు, కారం వేసి చక్కగా మనం కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలో నీరు వచ్చేసి బాగా కొంచెం లావుగా ఉన్న ముక్కైనా మనం చేతితోటి ఇలా మెదగనివ్వాలి. అప్పుడే మనకి గుజ్జు అనేది బాగా వచ్చిద్ది. మిక్సీలో వేస్తే మిక్సీలో అంతా పచ్చడిలాగా అయిపోయిద్ది. అలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే దానికన్నా ఇది కొంచెం టేస్ట్ బాగుండిద్ది అన్నమాట. ఒక స్పూన్ ఉప్పు, ఇంకా హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, టూ స్పూన్స్ కారం,
ఇలా బాగా చేతితోటి మెదగనివ్వాలండి అన్నీ కలుపుతూ. ఒక్కొక్క సీజన్లో టమాటా అనేది అసలు ఉడకదండి. ఆ సీజన్లో అయినా కూడా మనం ఇలా అన్నీ వేసుకుని శుభ్రంగా గట్టిగా ఇట్లా ఒత్తుకొని మిక్స్ చేసుకొని కూరలో వేసుకుంటే బాగుండిద్దండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కారం వేయవాకండి, ఎందుకంటే వాళ్ళకి పాపం చెయ్యి మంటగా ఉండొచ్చు. కొత్త కారం అయితే ఎక్కువ మంటగా ఉండిద్ది కదండి, అందుకని కారం అయితే స్పూన్ తోటి కర్రీలో ఉడికినప్పుడు వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వేసుకొని కలుపుకోవచ్చండి. కారం తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసి ఇలా కలుపుకోండి మెత్తగా, టమాటా నలిగేలా. స్టవ్ పైన బాండీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో ఒక చిన్న లవంగం ముక్క, చెక్క ముక్క, రెండు లవంగాలు, ఉల్లిపాయ తరిగినవి, ఉల్లిపాయ బాగా వేగిందండి. వేగడం అంటే వేగడం కాదండి, మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత దీంట్లో మునక్కాడలు వేసుకోవాలండి. కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, ములక్కాడలు అన్నీ వేసుకొని కలుపుకొని కొద్దిగా ములక్కాడలకు పట్టేటట్టు ఉప్పు వేసుకొని కొద్దిగా ఇందాక మనం టొమాటోలు వేసుకున్నాం కదా, కొద్దిగా దీంట్లో వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ అండి కొద్దిగా. ఇప్పుడు టమాటో మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. స్టార్టింగ్లో కారం వేయకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి కారం. ఇప్పుడు బాగా ఉడకనిస్తే, ఇప్పుడు నీళ్ళు వేయకూడదండి, టమాటా అంతా మగ్గాలి. గుజ్జుగా బాగా ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి, 1/2 గ్లాసు అలా. ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత టమాటా ముక్కలు గుజ్జు అయిన తర్వాత 1/2 వాటర్ వేసుకోవాలండి, 1/2 గ్లాసు చాలు. ఇంకా బాగా ఉడికిన తర్వాత కూర అంతా దగ్గరకు అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీ బాగా ఉడికిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కొత్తిమీర స్టవ్ మీద ఉన్నప్పుడే దించబోతున్నాము ఇప్పుడు ఇంకా అన్నప్పుడే వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.